హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు మనం తీసుకునే మెడిసిన్స్ మనకి పనిచేస్తాయా లేదా, లేకపోతే రైట్ డోస్లో తీసుకుంటున్నామా లేదా అనేది చూద్దాం. మీరు బీపీ కానీ షుగర్ కానీ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు కదా, సో ఒక మెడిసిన్ రాసి మళ్ళీ రండి, ఈ మెడిసిన్ పనిచేస్తుందో లేదో, ఎట్లా ఉందో, ఎట్లా పనిచేస్తుందో చూద్దామని అంటున్నారు కదా. సో ఫార్మకోజీనోమిక్స్ అని ఒక సైన్స్ వచ్చింది. సో ఏంటిది అంటే ఇది ఫార్మకాలజీ ప్లస్ జీనోమిక్స్ అన్నమాట. ఇవి ఏంటి అంటే బేసిక్గా మెడిసిన్స్ మన జెనెటిక్ కాంపోజిషన్ అంటే బాడీ తీరుని బట్టి ఉండే జీన్స్ని బట్టి ఈ మెడిసిన్ మన మీద పనిచేస్తుందా లేదా, ఏ డోస్లో పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్ ఫలానా మెడిసిన్కి ఉంటుందా లేదా, లేదు అంటే మన బాడీ సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా ఈ మెడిసిన్కి అనే వరకు కూడా చూడొచ్చు. సో ఒక్కొక్క మెడిసిన్ గ్రూప్కి చెక్ చేస్తారు. సో కామన్గా ఉండే మెడిసిన్స్కి చెక్ చేస్తారు. మన జీన్ని మొత్తం స్టడీ చేయాలి, ఈ మెడిసిన్ మన బాడీ మీద ఎలా పనిచేస్తుందని చెప్పడానికి. సో బేసిక్గా ఏంటి అంటే సైటోక్రోమ్ P450 అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 30% ఆఫ్ మనం తీసుకునే మెడిసిన్స్ అన్నీ కూడా దీంట్లోనే ఈ ఎంజైమ్ ద్వారానే బ్రేక్ డౌన్ అయ్యి మొత్తం యూజ్ డిస్పోజ్ అవడం అంతా అవుతుంది. సో ఈ పర్టిక్యులర్ జీన్లో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. మనకి అంటే సౌత్ ఇండియన్స్కి ఒక రకం వేరియేషన్ ఉండొచ్చు, నార్త్ ఇండియన్స్కి ఉండొచ్చు, లేకపోతే వేరే కంట్రీ వాళ్ళకి ఉండొచ్చు. అట్లా ఆ వేరియేషన్ని బట్టి మనకి చూసి స్టడీ చేస్తారనమాట. ఒక్కొక్క ఫ్యామిలీలో కూడా వేరియేషన్ ఉండొచ్చు. సో ఇది దీని సైన్స్ అనమాట. ఇది ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చేస్తున్నారు, ఇంతకుముందు అబ్రాడ్లో చేసేవారు. దాదాపు $600 ఉంటుంది యుఎస్లో చేస్తే ఇదే స్టడీ. అదే మనకి ఇండియాలో చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా తీసుకొచ్చారు. దాదాపు 5,000 to 10,000 మధ్యలో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా చేస్తున్నారు. సో మనము దాదాపు 3,000 to 5,000 మెడిసిన్స్కి ఖర్చు అవుతున్న వాళ్ళకి ఏ మెడిసిన్ పనిచేస్తుంది అనేది లైఫ్ టైంలో ఒక్కసారి చెక్ చేస్తే ఇది ఈజీగా ఉంటుంది. సో మనం ఏంటి, బెటర్ మెడిసిన్, సేఫ్ మెడిసిన్, డోసు కరెక్ట్గా పడుతుంది, సైడ్ ఎఫెక్ట్ లేకుండా పడుతుంది, ఫాస్ట్గా ఉంటుంది యాక్షన్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ తీసేసి డైరెక్ట్గా మనం ఇలాంటి మెడిసిన్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.